శ్రీలీల మీద మన తెలుగు ఆడియన్స్ ఎంతలా కక్ష కట్టారని నేనైతే అనుకోలేదు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఈ రోజు మార్నింగే ఒక న్యూస్ అయితే బయటికి అయితే వచ్చిందనమాట. అదేంటంటే మన అయ్యగారి లెనిన్ సినిమా ఉంది కదా, ఆ సినిమా నుండి శ్రీలీలని తీసేసి వేరే హీరోయిన్ ని పెట్టుకుంటారు అనే న్యూస్ ఏదైతే ఉందో అదైతే తెగ వైరల్ గా మారింది. ఈ న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి మన తెలుగు యువత ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారంటే, ఈ లెనిన్ సినిమా నుండి శ్రీలీలను తీసేయటం అనేది చాలా మంచి పని అని, ఇప్పుడు శ్రీలీలను తీసేయటం వల్ల ఈ లెనిన్ సినిమా ఖచ్చితంగా హిట్ అయిద్దని, అయ్యగారికి చాలా సంవత్సరాల తర్వాత హిట్ అయితే రాబోతుందని ఈ విధంగా కామెంట్స్ అయితే పాస్ అయితే చేస్తున్నారు. ఓకే, ఆఫ్ కోర్స్ శ్రీలీల ఉన్న ప్రతి సినిమా కూడా ఫ్లాప్ అవ్వచ్చు. అప్పుడెప్పుడో ధమాకా సినిమా తర్వాత ఆవిడకైతే ఇప్పటి వరకు హిట్ అయితే లేదు. నాకు అర్థం కాక అడుగుతాను, అయ్యగారు ఏమన్నా హిట్స్ లో ఉన్నాడా ఏంటి? ఆయన కూడా కెరియర్ స్టార్టింగ్ నుంచి మంచి బ్రేక్ త్రూ కోసం వెయిట్ చేస్తానే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ శ్రీలీల ఉన్నా లేకపోయినా ఆ సినిమా స్క్రిప్ట్ గనక బాగుంటే ఖచ్చితంగా హిట్ అయితే అయ్యిద్ది. శ్రీలీల లేకపోయినా సరే ఆ సినిమా స్క్రిప్ట్ బాగోకపోతే సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యిద్ది. ఎలాంటి ఒక సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన సినిమానే గబ్బర్ సింగ్ సినిమా అన్నమాట, పవన్ కళ్యాణ్ గారిది. మీరు చూసుకుంటే ఖుషి సినిమా తర్వాత గబ్బర్ సింగ్ సినిమా వరకు ఆయన రేంజ్ హిట్ అయితే పవన్ కళ్యాణ్ గారికి అయితే పర్లేదు. వచ్చిన సినిమా వచ్చినట్టయితే ఫ్యాన్స్ అయితే నిరాశ అయితే పరిచింది. చివరికి గబ్బర్ సింగ్ సినిమాతో ఆయన అయితే హిట్ అయితే కొట్టాడు. ఆ గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా చేసింది శృతి హాసన్ గారు. ఆ శృతి హాసన్ గారికి తన కెరియర్ స్టార్టింగ్ లో ఫస్ట్ హిట్ గబ్బర్ సింగ్ అనమాట. గబ్బర్ సింగ్ ముందు వరకు కూడా ఆవిడ చేసిన ప్రతి సినిమా కూడా ఫ్లాపే. అప్పట్లో ఆవిడ్ని కూడా ఆ సినిమాలో హీరోయిన్ గా ఎందుకు తీసుకున్నారు, ఆవిడ ఐరన్ లెగ్ కదా, ఇలాంటి కామెంట్స్ అయితే పాస్ అయితే చేశారు. తీరా కట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లోనే కంబ్యాక్ సినిమాగా, ఫ్యాన్స్ కి ఒక మెమరబుల్ సినిమాగా గబ్బర్ సింగ్ సినిమా అయితే మిగిలిపోయింది. మరి ఇప్పుడు శ్రీలీలకి అలాగే అప్పుడు శృతి హాసన్ గారికి అప్లై చేసిన రూల్ ప్రకారం గబ్బర్ సింగ్ సినిమా పోవాలిగా. కానీ ఎందుకు హిట్ అయింది? సినిమా బాగుంటది కాబట్టి సినిమా హిట్ అయింది. సినిమా హిట్టా ఫ్లాపా అనేది ఆ సినిమా స్క్రిప్ట్ మీద డిపెండ్ అయింది, ఆ సినిమా తీసే విధానం మీద డిపెండ్ అయింది అనమాట. ఆ స్క్రిప్ట్ బాగుంటేనే ఎంత గొప్ప హీరో యాక్ట్ చేసినా, ఎంత గొప్ప హీరోయిన్ యాక్ట్ చేసినా ఆ సినిమా అయితే హిట్ అయింది. ఇంతకీ లెనిన్ సినిమా నుండి శ్రీలీలని పక్కన పెట్టి వేరొక హీరోయిన్ కోసం వాళ్ళు ఎందుకు చూస్తున్నారంటే, శ్రీలీల ఈ లెనిన్ సినిమాతో పాటు మరొక 2-3 సినిమాల్లో అయితే ప్యారలల్ గా అయితే యాక్ట్ చేస్తుంది. వరుస పెట్టి డేట్స్ అయితే అన్ని సినిమాలకి అయితే ఇచ్చింది. ఆ డేట్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సినిమాకి, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సినిమాకి వెళ్ళటం వల్ల ఈ లెనిన్ సినిమా షూటింగ్ అనేది లేట్ అవుతుంది అనమాట. అలా లేట్ అవ్వకుండా ఉంటాకి ఆల్టర్నేట్ గా వేరే హీరోయిన్ ని తీసుకునే ఆలోచనలో వాళ్ళైతే ఉన్నారు. అంతే తప్ప శ్రీలీలకి వరుస పెట్టి ఫ్లాప్స్ వచ్చాయని ఈ సినిమా నుండి అయితే తీసేయలేదు. మరి ఇప్పుడు శ్రీలీలకి రీప్లేస్మెంట్ గా వేరొక హీరోయిన్ ని వీళ్ళైతే తెస్తారు కాబట్టి ఆ హీరోయిన్ గా ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.